వడ్డాణము చేత నువ్వు ఈ లోకములకన్నింటికి తల్లివి అన్న విషయం ప్రస్ఫుటంగా ద్యోతకం అవుతోందమ్మా అంటారు మహానుభావుడు. అందుకే చూడండి, ఆ తల్లి మీరు ఎక్కడికి వెళ్ళండి ఒక్కొక్క పేరుతో మీకు కనపడుతూ ఉంటుంది. శాస్త్రంలో ఆవిడ అలా కనపడి ఒక్క అమ్మ అనేకమైనటువంటి పనులు చేస్తుంది. మీరు చూడండి, అమ్మే సృష్టి చేసింది, మీకు కడుపులో పెరగడానికి అవకాశం ఇచ్చింది. ఆ అమ్మే బయటికి వచ్చాక పాలిచ్చింది. ఆ అమ్మే అన్నం పెట్టింది. ఆ అమ్మే మీకు విద్యాబుద్ధులు నేర్పించింది. ఆ అమ్మే తండ్రిని చూపించింది. ఆ అమ్మే రాత్రుళ్ళు ఆడుకుంటానంటే 4 దెబ్బలు కొట్టి పడుకోబెట్టింది. ఉరే ఇంకా నువ్వు నిద్రపోకపోతే నీకు వేడి చేస్తుందిరా అంది. కొట్టి నిద్రపుచ్చినప్పుడు అమ్మే, లయకారకుడైన పరమశివుడు. అన్నం పెట్టినప్పుడు స్థితికారుడైన విష్ణువు అమ్మే. నిన్ను కన్నప్పుడు సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ అమ్మే. కాబట్టి సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త ఎవరిలో ఉన్నారు? అమ్మలోనే ఉన్నారు. కాబట్టి ముగ్గురు మూర్తుల యొక్క దర్శనం ఎందులో అవుతోంది? అమ్మలోనే అవుతోంది. కాబట్టి ఆ అమ్మ అనేక పేర్లతో అనేక ప్రదేశాల్లో ఉండి ఎన్నో కళ్ళతో నిన్ను అలా చూసుకుంటూనే ఉంటుంది. అందుకే భరతఖండంలో అమ్మవారికి వివిధ పేర్లతో దేవాలయాలు, పెద్ద పెద్ద క్షేత్రాలన్నీ. మీరు చూడండి, ఆవిడ విజయవాడ వెడితే కనకదుర్గ, దుర్గా అన్న మాట తలుచుకున్నా, దుర్గా దర్శనం చేసినా ప్రమాదాలు రావు. ప్రమాదాలు గట్టెక్కించడానికి కనకదుర్గ. శ్రీశైలంలో భ్రమరాంబ, శ్రీకాళహస్తిలో జ్ఞానప్రసూనాంబ. ఇంకొంచెం మీరు పెడితే ఒక చోట ఆవిడ బాలాంబ, వేరొక చోట కుంతలాంబ, వేరొక చోట మీనాక్షి, వేరొక చోట అఖిలాండేశ్వరి, వేరొక చోట ధర్మ సంవర్ధిని, వేరొక చోట కమలాంబ, వేరొక చోట అన్నపూర్ణ, వేరొక చోట తుల్జాభవాని, వేరొక చోట శారదాంబ, వేరొక చోట వింధ్యవాసిని, వేరొక చోట వైష్ణవి. ఇన్ని పేర్లతో ఎందుకుంది? ఒక్క అమ్మ నీకు అన్ని పనులు చేస్తున్నట్టే ఆ తల్లే అన్ని పేర్లతో అన్ని చోట్ల నిలబడి నిన్ను చూస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి నువ్వు ఆ అమ్మని పిలిచినా, మీరు చూడండి, లోకంలో స్వామివారి దేవాలయానికి ఓ పేరుతో పిలుస్తారు. శివాలయంలోకి వెళ్ళారా అండి అంటారు. చిదంబరంలో నటరాజస్వామిని చూశారా? చిదంబరంలో శివాలయం చూశారా అండి అంటారు. లేకపోతే తిరుపతి వెడితే వెంకటేశ్వర స్వామిని చూశారా అంటారు. ఇది శివాలయం అంటారు, ఇది విష్ణు ఆలయం అంటారు, ఇది సుబ్రహ్మణ్యుడి ఆలయం అంటారు, ఇది గణపతి ఆలయం అంటారు. కానీ అమ్మవారి పేరు తెలియక్కర్లేదు. ఎక్కడికి వెళ్ళినా ఆవిడ కనపడితే మాత్రం అమ్మవారు అంటారు. అమ్మవారి విషయంలో పేరు తెలుసుకోవాలన్న కుతూహలం అక్కర్లేదు. ఆ పేరు ఉంటుంది ఏదో. కానీ సాధారణంగా మనం ఏమనేస్తామంటే ఆ దేవాలయంలో ఉన్న స్వామివారి పేరు ఒకటే తెలుసుకుంటాం. మిగిలింది ఏమంటామంటే అమ్మవారి గుడికి వెళ్ళొచ్చారా అంటారు. శారదా నవరాత్రులు వచ్చాయనుకోండి, కాకినాడలో అమ్మవారి గుడికి వెళ్ళొచ్చారంటే ఒకటే, బాలా త్రిపుర సుందరి అమ్మవారి గుడి అని. ఎందుకని? పట్టణానికి అధిదేవత ఆవిడ నూకాలమ్మ. కాబట్టి అమ్మవారి గుడికి వెళ్ళారా అంటారు. గుళ్ళోకి వెళ్ళి అమ్మవారి గుడికి వెళ్ళారా అంటే ఆ గుళ్ళో ఏ దేవత ఉన్నా సరే ఆవిడ అమ్మవారే. కాబట్టి అమ్మ అన్న పేరు అసలు పేరు, మిగిలినవి ఆవిడ ప్రకటించేటటువంటి విభూతి రూపంగా ఉంటుంది. ఉండి ఎక్కడెక్కడ ఉన్నా అమ్మగా ఉంటుంది. ఈ అమ్మతనంతో ఇన్ని రూపాలతో ఉండడం, ఇన్ని పేర్లతో ఇన్ని రూపాలతో మిమ్మల్ని రక్షించుకోవడమే. ఆ అమ్మే మీరు ఆడుకుంటుంటే అన్నం వండుకుంటూ బాల్కనీలోకి వచ్చేసారి చూస్తుంది, సరిగ్గా ఆడుతున్నాడా, ఏమైనా గోళ్ళవి ఎక్కుతున్నాడా, వీడికి దెబ్బలు తగులుతాయని. అలా చూసుకుంటున్నట్టుగా చూసుకుంటున్నప్పుడు ఆ తల్లి విశాలాక్షి, ఇంత కళ్ళతో ఎక్కడున్నా రక్షించుకుంటోంది. ఆ తల్లి వాడు పిల్లాడు పుస్తకం పట్టుకుని అమ్మలా వెళ్ళిపోయింది కదా అని మెల్లిగా పేపర్ తీసి ఎవరెంత స్కోరు కొట్టారో చదువుకుంటున్నాడు అనుకోండి, ఆ అమ్మే వచ్చి చెవి మిలిపెట్టి చాలే దిక్కుమాల క్రికెట్ 365 రోజులు ఉంటుంది మిమ్మల్ని పాడు చేయడానికి అని వీపు మీద 2 దెబ్బలు కొడుతుంది. ఇప్పుడు కొట్టేది ఎందుకు కొట్టింది? వాడు వృద్ధిలోకి రావడానికి. ఇప్పుడు ఆవిడ అఖిలాండేశ్వరి, పరిపాలకురాలు. ఆ అమ్మే నాన్నగారి పక్కన కూర్చుని, ఏమంటే మన ఇద్దరం సినిమాకి వెడదామని ఎంతో సంతోషంగా మాట్లాడుతూ ఉంది. ఇప్పుడు ప్రసన్నురాలైన నా అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ నేను కూడా సినిమాకి వస్తానమ్మా అని అడగడం తేలిక, నాన్నగారిని అడగడం భయం. ఆయన ఏ స్లిప్ టెస్ట్లో మార్కులు బాగా రాలేదో చెప్తాడు అప్పుడు. అందుకని నా అమ్మని అడగడం తేలిక. అందుకని ఇప్పుడు నాన్నగారి పక్కన ప్రసన్నురాలిగా కూర్చున్న అమ్మ శివకామ సుందరి. నీకు ఒక్కొక్క పేరుతో ఒక్కొక్క అనుగ్రహం ఇస్తోంది. ఆ అనుగ్రహం ఇచ్చే పేరు నీకు తెలియకపోవచ్చు, పేరు తెలియకపోయినా ఆవిడ అమ్మే. కాబట్టి ఇన్ని పేర్లతో ఉన్నది అమ్మతనంతో ఉంది. ఆవిడ అమ్మతనంతో ఉంది అన్న ప్రధాన నిర్ధారణ ఈ అమ్మ అన్న మాట మాత్రం రేపు పేరులో పోదు. ఈ అమ్మ అన్న ప్రధానమైన పేరు వడ్డాణంతో ఉంది, నాభిబంధంతో.
ఇది కంచిలో ఉంది. అందుకని ఆ వడ్డాణం ఆవిడ యొక్క అమ్మతనాన్ని తెలియచేసేటటువంటి పరమ ప్రఖ్యాతమైనటువంటి నామం. అందుకే శంకర భగవత్పాదులు సౌందర్యలహరి చేస్తూ ఒక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని చెప్పారు. ఆయన అన్నారు, తదన్యప్పానిభ్యామభయవరదో దైవతగణ త్వమైకానైవాసి ప్రకటితవరాభీత్యభినయ భయాత్రాతుం దాతుం ఫలమపి చ వాంఛా సమధికం శరణ్యే లోకానాం తవ హి చరణావేవ నిపుణౌ. అమ్మతనానికి ఉన్నటువంటి చాలా గొప్ప విషయం ఒకటి నేను స్పృశించకపోతే దోషం చేసిన వాడిని అవుతాను. ఆ అమ్మ కడుపున పుడుతుందండి ఈవిడ. ఈ పిల్లకి మంచి భర్త రావాలని ఎన్నో నోములు ఆ అమ్మ నోయిస్తుంది. ఎన్నో అట్లు పోసి అట్ల తద్ది నోము చేయిస్తుంది. గొబ్బిళ్ళు పెట్టి బంతిపూలు పెట్టి పిల్లని ప్రదక్షిణం చేయమని పిల్ల ఆడుతుంటే తను పాట పాడుతుంది. ఆ పిల్లని కన్యాదానం చేసేటప్పుడు భర్త గారు ఆవిడ చెంబుతో నీళ్లు పోస్తుంది. ఇన్ని చేసి ఆ పిల్ల వృద్ధిలోకి వచ్చి మంచి భర్త వచ్చాడు. అమ్మ ఎంత ఐశ్వర్యం అనుభవిస్తోందో అంత ఐశ్వర్యంతో, అంత ఆనందంతో, ఇంకా ఎక్కువ ఆనందంతో కూతురుందనుకోండి. అమ్మకి 2 కార్లు, కూతురికి 6 కార్లు. అమ్మకి 2 బంగళాలు, కూతురికి 8 బంగళాలు. ఇన్ని ఉన్నా ఇప్పుడు అమ్మ ఏం కోరుకుంటుందో తెలుసా అండి? గమ్మత్తు ఏమిటంటే ఒక్క చోట మాత్రం ఆవిడ రాజీ పడదు. ఎక్కడో తెలుసా? ఎంత అమ్మైనా పెళ్ళైపోయిన తర్వాత ఒకసారి పుట్టింటి అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి తను భర్త కలిసి తిరిగి వచ్చేస్తుంటే బొట్టు పెట్టి తీరవలసింది. మీరు చూడండి, నేను అన్నది అసత్యమా? నేనే కదండి పూజలన్నీ చేయించాను, నేను చేయిస్తేనేగా పిల్ల పెళ్ళయింది. ఇప్పుడు అది నాకు బొట్టెట్టడం ఏంటి కొత్తగాను అని వచ్చేస్తుంది ఏంటి? కూతురు ఇంటికి వెడితే తల్లి అయినా సరే తాంబూలం ఇచ్చి బొట్టు పెట్టవలసిందే. ఆ బొట్టు పెట్టలేదనుకోండి కోపం వస్తుంది అమ్మకి. అమ్మ అన్న మాటకి ఉన్న ఒకే ఒక లక్షణంగా అమ్మవారు అడిగేది ఏమిటో తెలుసా అండి? ఏనానుగ్రహం చేత నువ్వు సువాసినిగా ఉన్నావో, ఈ స్థితిని పొంది ఉన్నావో, దానికి కృతజ్ఞతగా నా పాదముల మీద ఇంత కుంకం వేయించాలి. ఇంత కుంకం కాని వేశారనుకోండి ఆ తల్లి పొంగి పరవశించిపోతుంది. కాబట్టి ఇది అమ్మతనం యొక్క లక్షణం. శంకర భగవత్పాదులు ఎంత అందంగా మాట్లాడతారో చూడండి ఆ శ్లోకాన్ని. తదన్యప్పానిభ్యామభయవరదో దైవతగణ త్వమైకానైవాసి ప్రకటితవరాభీత్యభినయ భయాత్రాతుం దాతుం ఫలమపి చ వాంఛా సమధికం శరణ్యే లోకానాం తవ హి చరణావేవ నిపుణౌ. అమ్మ, లోకంలో ఉండేటటువంటి మిగిలినటువంటి దేవతలున్నారే వాళ్ళు అభయముద్రలు వరముద్రలు పడుతూ ఉంటారు. అభయముద్రలు వరముద్రలు పట్టినటువంటి దేవతల దగ్గరికి వెళ్ళి స్తోత్రం చేస్తే, వాళ్ళకి నమస్కారం చేస్తే వాళ్ళు మాకేం చేస్తుంటారు? అభయముద్ర పట్టారు కాబట్టి భయం తీసేస్తారు, వరదముద్ర పట్టారు కాబట్టి మాకు వరం ఇస్తూ ఉంటారు. కానీ చిత్రం ఏమిటంటే అమ్మా, నువ్వు అభయముద్ర వరముద్ర పట్టలేదు. ఎందుకు పట్టలేదో తెలుసా అంటే శంకరాచార్యులు వారు ముందు 2 పాదాల్లో ఏమంటున్నారంటే, నువ్వు అభయముద్ర వరముద్ర పట్టలేదు కాబట్టి అమ్మ నీ పాదాలు పట్టుకుంటే నీ దగ్గరికి వచ్చి నమస్కారం చేస్తే మాకు భయం పోవడమును మా కోరిక తీరడం ఉండవా అంటారేమో. శంకరాచార్యులు వారు అంటున్నారు, భయాత్రాతుం దాతుం ఫలమపి చ వాంఛా సమధికం. భయం పోవడం కోరిక తీరడం అనేటటువంటివి అభయముద్ర వరముద్ర పట్టినటువంటి మిగిలిన దేవతల దగ్గరికి వెళ్లి స్తోత్రం చేసి నమస్కరించడం వల్ల ఎంత గొప్పగా సమకూడుతాయో, అంతకన్నా అడిగిన దానికన్నా ఎక్కువగా కోరిక తీరి భయం పోవడం అనేటటువంటిది నీ పాదముల వలన కలుగుతుంది. అందుకని నువ్వు నీ చేతులతో చెయ్యక్కర్లేదు కాబట్టి అసలు నువ్వు ముద్ర పట్టలేదమ్మా అన్నారు. ఇది చమత్కారం. మిగిలిన దేవతలు చేతులతో పట్టారు అభయముద్ర వరముద్ర. అభయముద్ర అంటే ఏమిటండి? అభయముద్ర అంటే కుడి చెయ్యి యొక్క వేళ్లు పైకి చూపిస్తున్నట్టుగా ఉంటే అభయముద్ర అంటారు. కుడి చెయ్యి ఇలా ఉందనుకోండి అప్పుడు దాన్ని అభయముద్ర అంటారు. అంటే ఈ వేళ్ల యొక్క చివరి భాగములు పైకి చూడాలి, పైకి చూస్తే అభయముద్ర. వరముద్ర అంటే ఈ వేళ్ల యొక్క చివరి భాగములు ఎడమ చేతివి కిందికి చూడాలి. ఇలా ఉన్నాయనుకోండి అప్పుడు వరముద్ర అంటారు. ఇలా ఉంటే వరముద్ర, ఇలా ఉంటే అభయముద్ర. ఎప్పుడైనా ఎక్కడికైనా మీరు వెళ్ళినప్పుడు ఇలా ఉన్నాడనుకోండి ఈశ్వరుడు, ఇలా ఉందనుకోండి అమ్మవారు, అది అభయముద్ర వరముద్ర పట్టింది అని మీరు కొంచెం జాగ్రత్తగా గమనించండి.
ఇలా అభయముద్ర వరముద్ర పట్టినటువంటి స్వరూపంతో మీకు నిజానికి మిగిలిన దేవతలు ఉన్నారని శంకరాచార్యులు వారు అంటున్నారు. కానీ అలా ఉన్న దేవతలు ప్రధాన దేవతలు తక్కువ. మనకి కలియుగంలో కలవు వెంకటనాయక వెంకటేశ్వర స్వామి వారు. వెంకటేశ్వర స్వామి వారు మీకు అభయముద్ర వరముద్రతో ఉన్నారా? లేరు. ఎందుకో తెలుసా అండి? ఊరుహస్తం అంటారు. తొడకి కానీ చెయ్యి తగిలింది అనుకోండి, అప్పుడు ఊరుహస్తం అంటారు. ఆయన తొడ మీద మొల మీద చెయ్యి తగులుతుంటుంది, అప్పుడు ఊరుహస్తం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కూడా అంతే, తొడకి చెయ్యి తగులుతుంది, అందుకని ఆయనది ఊరుహస్తం. కంచిలో వరదరాజస్వామి పేరు వరదరాజస్వామి, కానీ వరదముద్ర పట్టరాయన. వినాయకుడు అభయముద్ర వరదముద్ర పట్టడు. చాలా మంది దేవతలు అభయముద్ర వరదముద్ర పట్టట్లేదు. అంతవరకు ఎందుకు? మీనాక్షి అమ్మవారు అభయముద్ర వరదముద్ర రెండు కలిపి పట్టలేదు. మరి శంకరాచార్యుల వారు మిగిలిన దేవతలందరూ పడుతున్నారని ఎలా అన్నారు అంటే, దీనికి కారణం ఏమిటంటే సాధారణంగా అని. సాధారణంగా అభయముద్ర వరదముద్ర పడతారు. కానీ అమ్మ నువ్వు అసలు పట్టలేదు, ఏ ముద్ర పట్టలేదు. ఎందుకు పట్టలేదు? అమ్మవారు 4 చేతుల్లో 4 పట్టుకుంది. ఆవిడేం ముద్రలు పట్టలేదు. ఆవిడ మీరు విన్నారు కదా, ఒక చేతిలో అంకుశం, ఒక చేతిలో పాశం, ఒక చేతిలో చెరుకు విల్లు, ఒక చేతిలో 5 పుష్పబాణాలు పట్టుకుంది. ఆవిడ ముద్ర పట్టలేదు. ఇప్పుడు ఆవిడ ఏ ముద్ర పట్టుకోకపోయినా ఈ 4గింటితో ఉండగా మీరు ఆవిడ పాదాలకి నమస్కారం చేశారనుకోండి, ఆవిడ ఏం చేస్తోంది? మీ భయం పోవడానికి హేతువులు ఏ ఉన్నాయో వాటన్నిటినీ తీసేస్తోంది. కేవలం వరదముద్ర, కేవలం అభయముద్ర పట్టినటువంటి దేవతల దగ్గరికి వెళ్ళి మీరు నమస్కారం చేస్తే, మీరు భయంతో వెళ్ళారనుకోండి, మీ భయానికి ఏది కారణమో ఆ భయం తీసేస్తారు. ఆ భయం పోయింది అంటే దాని ఉద్దేశం ఇంకా భయం రాదనా? ఒక ఆయన భార్యకు ఒంట్లో బాగోలేదండి, ఆవిడికి అనారోగ్యం తీరాలి అని ఆవిడ ఆరోగ్యం కలిగితే వచ్చి నేను వెంకటేశ్వరుడికి తలనీలాలు ఇస్తాను అనుకున్నాడు. అంటే నా ఉద్దేశం వెంకటేశ్వరుడు వరదముద్ర అభయముద్ర పట్టాడని కాదు, ఒక ఉదాహరణకి చెప్తున్నాను. ఆయన మొక్కాడు. ఇప్పుడు ఆయనకి ఇంత గడ్డం వచ్చింది అంటే ఆయన భార్యకి ఇంకా స్వస్థత కలిగిందా? కలగలేదు. అంటే ఆయన ఇంకా భయంతో ఉన్నాడా లేదా? భయంతో ఉన్నాడు. మీకు అకస్మాత్తుగా ఆయన వచ్చే వారం గడ్డం అవి అన్నీ తీసేసి కనపడ్డాడు. అంటే ఇప్పుడు ఏమర్థమైంది? ఆయన భయం పోయింది. ఇప్పుడు మీరు ఏమంటే తిరుపతి వెళ్ళొచ్చేసారేంటే అన్నారనుకోండి, భగవంతుడి దయ వల్ల మా ఆవిడని డిశ్చార్జ్ చేశారండి, కులాసాగా ఉంది, హాయిగా లేచి తిరుగుతోంది, ఏమి ఇబ్బంది లేదు, అందుకే వెళ్ళొచ్చేసానండి, మొక్కు తీర్చేసుకున్నానన్నాడు. భయం పోయింది. భయం పోయింది అంటే ఆయన జీవితంలో భయపడవలసిన అవసరం పోయింది అన్నది అని గుర్తు. మీరు చెప్పండి, జీవితంలో భయపడవలసిన అవసరం పోయిందా? మళ్ళీ ఏదో రూపంలో ఇంకో భయం వస్తుంది. అలాగే వరదముద్ర, మీరు వరం అడిగారు, మా అబ్బాయికి ఓ మంచి ఉద్యోగం రావాలి, వచ్చేసింది అంటే ఇక మీరు ఎప్పుడు అడగరా? ఇక మళ్ళీ అడుగుతూనే ఉంటారు. అంటే ఇప్పుడు ఈ అభయముద్ర వరదముద్ర పట్టింది మీకు ఎందుకు పనికి వచ్చింది? పూర్తిగా మీ భయం పోవడానికి పనికి రాలేదు, మీ పూర్తిగా మీ కోరికలు తీరడం అన్నది లేదు కదా. ఇప్పుడు దేవతల్ని కాదు ఆయన అంటున్నది తక్కువ చేసి, మీ స్థితిని అంటున్నారు శంకరాచార్యుల వారు. అసలు నీ జీవితంలో భయం అన్నది పూర్తిగా పోయేది ఎప్పుడు? నా జీవితంలో కోరవలసిన కోరిక లేదనేది ఎప్పుడు? ఈ రెండూ లేనప్పుడు నువ్వు అభయముద్ర వరదముద్ర అభయముద్ర వరదముద్ర అంటూ తిరుగుతూనే ఉంటావు. ఈ భయం పోయింది, మళ్ళీ భయం. ఇంకా నువ్వు బాగుపడేది ఎప్పుడురా జీవితంలో? ఆవిడ పాదాల మీద పడితే గమ్మత్తోటి ఉంటుంది. ఏమిటో తెలుసా అండి, అసలు అభయముద్ర వరదముద్ర రహస్యం వేరండి. అందుకే కుడి చేత్తో ఇలా పడతారు అభయముద్ర, ఇలా కుడి చేత్తో అభయముద్ర పడితే అర్థం ఏమిటో తెలుసా అండి? నీ భయం పోగొడతానని కాదు దాని అర్థం. దాని అర్థం ఏమిటంటే, నా చెయ్యి ఎటు చూస్తోంది, తలములు ఎటు చూపిస్తున్నాయి, పైకి చూపిస్తున్నాయి. ఓరి పిచ్చాడా, ఈ భయానికి నా దగ్గరికి రావడం కాదు, ఈ భయం అన్నది ఎందుకు వచ్చింది నీకు? చాలా ఉన్నాయి, అందులో కొన్ని నేను పొందాలి, వేటి వల్లన్నా నాకు అపకారం కలుగుతుందని భయం వల్ల వచ్చింది. లోకంలో ఇన్ని లేవు, ఒక్క పరబ్రహ్మమే ఉంది, నువ్వు కూడా అందులో అంతర్భాగమే, నువ్వు కూడా పరబ్రహ్మమే. ఇది నువ్వు తెలుసుకుంటే నువ్వు ఆకాశ స్వరూపుడివి. పైనున్న ఆకాశం ఏకంగా అఖండంగా ఎలా ఉందో నువ్వు కూడా అంతే. ఇది నీకు తెలిసిన నాడు నీ భయం శాశ్వతంగా పోతుంది. అందుకని అభయముద్ర పడతారు ఇలాగా. అంటే ఈ పైన ఉన్న ఆకాశం ఎటువంటిదో నువ్వు అటువంటి వాడివి, ఇది తెలియక భయపడుతున్నావు. వరదముద్ర ఇలా పడతారు, కోరిక కోరడం చాలా నీచం, అందుకే ఎడంచేత్తో తీరుస్తాను, కిందకి చూపిస్తారు, కిందకి దిగిపోతున్నావు, ఎడంచేత్తో ఇస్తాను, కానీ అలా పుచ్చుకుంటూనే ఎన్నాళ్ళు తిరుగుతావు? తృప్తి అన్నది లేదా జీవితంలో? అందుకే వరదముద్ర ఎడంచేత్తో ఉంటుంది. ఇప్పుడు శంకరాచార్యులు వారు అన్నారు,
అమ్మా నువ్వు అభయముద్ర వరదముద్ర పట్టకుండా నీ పాదాలు చాలమ్మా అన్నారు భయం తీర్చడానికి. అమ్మవారు ఎందుకు పట్టలేదంటారు అభయముద్ర వరదముద్ర అంటే? దాని అర్థం ఏంటంటే, నీకు ప్రత్యేకంగా ఇలా ఉపదేశం చేసి నువ్వు ఆకాశ సమానుడివికా అని అనను, నీకు వరాలిస్తానని అనను. నువ్వు ఒక్కసారి నా పాదాల మీద పడ్డావా, ఇక నువ్వు వరం అడగవలసిన పని లేకుండా నీ కోరికలన్నీ తీరుస్తాను. ఈ దిక్కుమాల కోరికలు ఏమిటి, నాకేం లేదు కనుక అన్నీ ఉన్నాయి కనుక అన్న తృప్తికి ఎత్తేస్తాను. దాని వలన జ్ఞానమిచ్చి ఇక్కడే ఇప్పుడే నువ్వు ఈశ్వరుడిలో కలుసుకోగలిగినటువంటి స్థితిని నీకు కృప చేస్తాను. కాబట్టి రెండిటినీ ఇస్తాను అని అమ్మ, ఒరే నువ్వు నన్ను నమ్మితే అమ్మా అని అనగలిగితే నీకు పాలిస్తానంటుందా? అనదు. అమ్మగా పాలిచ్చేస్తున్నా. అమ్మ నువ్వు ఇలా అంటే రక్షిస్తాను అనలేదు. కాబట్టి అమ్మగా ఆవిడికి అసలు ముద్ర లేదు. ఆవిడ పాదాల మీద పడిపోతే శరణాగతి చేస్తే ఆవిడకున్న గొప్ప లక్షణం ఏమిటో తెలుసా అండి? మీ శత్రువుని శత్రువని అమ్మ దగ్గర చెప్పేస్తే చాలు, ఆవిడ పొంగిపోయి మిమ్మల్ని రక్షించేస్తుంది. ఇది దొంగకి తాళం చెవులు ఇవ్వడం లాంటిది. మనసిచ్చిందండి అమ్మవారు. ఈ మనసిచ్చింది కాబట్టి మీరు సుఖాల కోసం వెంపర్లాడుతున్నారు. అమ్మ నా మనసు నేను గెలవలేకపోతున్నానమ్మా అని మీరు అమ్మవారికి వెళ్ళి చెప్పారనుకోండి, అంతే. అమ్మవారు ఏం చేస్తుందంటే గెలవగలిగిన శక్తి మీకు ఇచ్చేస్తుంది. మనసు తీసేయదు, మనస్సుని గెలవగలిగిన స్థితి మీకు ఇస్తుంది. ఇప్పుడు మీరు మనసుకి సాక్షి, మనసు వెంట మీరు పరిగెత్తారు. ఏమిటో అస్తమానం ఇన్ని కోరికలు కోరుతున్నావు, అవన్నీ ఏం తీర్చడం కుదరదంటారు. ఇప్పుడు మనసుని మీరు శాసిస్తారు. ఇన్నాళ్ళు మనసుకి మీరు వశపడ్డారు, ఈ శక్తిని ఇస్తాను. మీరు చెప్పింది బాగుంది కానీ కోటేశ్వరారు, మాకు ఒక అనుమానం. ఓ 2 రోజుల క్రితం అక్కడ కూర్చుని ఏం చెప్పారు మీరు హాల్లో? చతుర్ముఖ బ్రహ్మగారికి ఒక తలకాయ శివుడికి గిల్లేశాడు. గిల్లేస్తే 4 చేతుల కింద అమ్మవారేమో బ్రహ్మగారి 4 తలకాయలు కాపాడింది. కాపాడినప్పుడు బ్రహ్మగారి భయం చేతులతో తీర్చిందని చెప్పారా లేదా? మరి అమ్మవారు అభయముద్ర పట్టలేదని చెప్తారే? బ్రహ్మగారి తలకాయలు 4 చేతులతో కాపాడినప్పుడు అభయముద్ర పట్టవా? మరి అమ్మవారికి అభయముద్ర లేదని మళ్ళీ ఈ శ్లోకంలో ఎలా చెప్తారు? అదే శంకరాచార్యుల వారి శ్లోకంలో. మరి రెండింటికి తేడా వచ్చి లేదు. అప్పుడు బ్రహ్మగారి చేతుల మీద చెయ్యి పెట్టి భయాన్నించి రక్షిస్తుంటే మృణాళీ మృద్వీనాం తవ భుజలతానాం చతసృణాం చతుర్భిః సౌందర్యం సరసిజ భవస్తౌతివదనైః చతుర్నాం శీర్షాణం సమమభయ హస్తార్పణదియా. చేతులతో అభయం ఇచ్చిందన్న శ్లోకంలో ఉందిగా. మరి అప్పుడు అది అభయముద్రేగా, చేతులతోనేగా కాసింది. కాపాడినప్పుడు ఆ చేతులు అభయముద్ర పట్టాయిగా. మరి పట్టలేదంటారే? ఇప్పుడు పాదాలే గొప్పవంటున్నారే. అభయముద్ర వరదముద్ర పట్టిన దేవతల కన్నా అమ్మవారి పాదాలు గొప్పవంటారే. మరి ఆ శ్లోకానికి ఈ శ్లోకం వ్యతిరేకం అవ్వలేదా అదే శంకరాచార్యుల వారిది? అంటే మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే ఇందులో ఒక రహస్యం ఉంది. అమ్మవారు ఎక్కడున్నా అయ్యవారు ఉంటారు. ఎందుకో తెలుసా అండి? నేను పాలలో నీళ్లు కలిపానండి అన్నాను అనుకోండి, నీళ్లలో పాలు కలవలేదండి అని మీరు అనగలరా మీరు? పాలలో నీళ్లు కలిపితే నీళ్లలో పాలు కలిసాయి కదండి. అమ్మవారు ఎక్కడ ఉంటే అక్కడ శివుడి యొక్క సగం కూడా ఉంటుంది. వాళ్ళు ఎప్పుడూ అర్ధనారీశ్వరులుగానే ఉంటారు. అమ్మవారు ఒక్కతి ఎప్పుడూ ఉండదు. ఆవిడ ఎరుపుతనంలో కలిసిపోయాడు కానీ శివుడు ఉన్నాడని చెప్పాను నేను మీకు కదండి. అలా కలిసిపోయి ఉంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారిలో ఎటుపక్క శివుడు ఉంటాడు? ఇటుపక్క శివుడు ఉంటాడు, కుడిపక్క కదండి. ఈ కుడిపక్క సగభాగం పరమశివుడిది, ఈ సగభాగం అమ్మవారిది. అభయముద్ర పడితే ఏ చేత్తో పట్టాలి? కుడి చేత్తో పట్టాలి. కుడి చేత్తో పడతారు అభయముద్ర. ఇప్పుడు భయాన్ని తీర్చవలసినటువంటి చెయ్యి గిల్లింది. ఏ చేత్తో గిల్లాడైనా? కుడి చేత్తోనే గిల్లాడు. ఎడం చేత్తో గిల్లితే ప్రత్యేకం ఎడం చేత్తో గిల్లాడని చెప్తారు. కుడి చేత్తోనే గిల్లేశాడు. అంటే ఏ చెయ్యి అసలు అభయాన్ని ఇవ్వాలో ఆ చెయ్యి శిక్ష వేసింది, గిల్లింది. ఇప్పుడు ఆ చెయ్యి గిల్లేస్తే ఎడం పక్కనున్నదేది? అమ్మవారి చెయ్యి. ఎడం పక్కనున్న చేత్తో కుడి చేత్తో ఆయన గిల్లేస్తే ఎడం చేత్తోని రక్షించేస్తే ఆయనకి కొంచెం అంటే నేను గిల్లేసేవాడిని నువ్వు రక్షించేసేవాడివి అంటుందేమో అని ఇప్పుడు ఆవిడేం చేసింది? ఒక చమత్కారం చేసింది. ఓరి పిచ్చాడా, నీ భయం పోవాలంటే ఏమీ లేదురా, తేలిక మార్గం అవుతుంది అని ఇలా అంది. అంటే ఇప్పుడు లోకంలో ఏది పట్టుకుంటే భయం పోతుందో చూపించింది. కుడి చేత్తో రక్షించడానికి అవకాశం లేదు, ఎందుకంటే కుడి భాగం శివుడిది, అది గిల్లింది. అందుకని ఇలా అంది. అంటే ఇప్పుడు ఏం చూపించింది? పాదాలు చూపించింది. ఈ పాదాలు పట్టుకున్నావా ఇక నీకు భయం లేదురా. ఇప్పుడు లోకంలో ఏది పట్టుకుంటే ఇంకసలు భయం అన్న మాటకు అవకాశం లేదో అది చూపించింది.
ఇప్పుడు ఆయన వెంటనే మనసుతో ఏమి పట్టేసుకున్నాడు? పాదాలు పట్టేసుకున్నాడు. పట్టేసుకుంటే రక్షణ లభించింది. అంటే ఈ తత్వం ఎప్పుడైతే తెలిసిందో 4 చేతులుగా ఉన్నవి పక్కనున్న శివుడి 2 చేతులు కూడా ఆవిడ ఒక్కతే పట్టుకోలేదు, ఆయన పట్టుకున్నాడు. కాబట్టి ఇప్పుడు అమ్మవారు తన యొక్క చేతులతో రక్షించడం అన్నది పాదాల మీద పడ్డం వల్లే రక్షించింది. ఈ చెయ్యి వరదహస్తం కాబట్టి ఊరే పిచ్చాడా ఈ కాళ్ళ మీద పడు, ఆయనతో రక్షింపజేస్తానని సంజ్ఞ చేసింది. కాబట్టి ఇప్పుడు ఆవిడ అభయముద్ర పట్టిందని మీరు ఎలా అనుకుంటున్నారు? అభయముద్ర పడితే కుడి చేత్తో పట్టాలి. కుడివైపు శివుడు ఉన్నాడు, ఆవిడ పట్టే అవకాశమే లేదు. ఎడం చెయ్యే ఆవిడికుంది, ఎడం చేతి వైపు భాగం కాబట్టి పడితే వరదముద్ర పట్టాలి. ఇలా పాదాలు చూపించిన పాదాల మీద పడితేనే బ్రహ్మగారికి కూడా రక్షణ కలిగింది. ఇప్పుడు ఆ శ్లోకానికి ఈ శ్లోకానికి ఎక్కడొచ్చింది ఘర్షణ? ఏం లేదు, 2 శ్లోకాలు సరిపోయాయి. కాబట్టి అమ్మా, నీ పాదముల మీద పడినటువంటి వాడు ఎవరైనా సరే నీవు అమ్మవి కనుక రక్షించేయడమే నీకొచ్చు. రక్షించేయడమే వచ్చిన అమ్మవి కనుక నువ్వు అసలు అభయముద్ర వరదముద్ర పట్టవు. అమ్మ ముద్రలు పట్టదు, రక్షించడమే తెలుసా. పిల్లాడు ఏడిస్తే రక్షించేస్తుంది అంతే. అందుకే అమ్మ అంటే చాలు, అమ్మ రక్షించేస్తుంది. అందుకే మూకశంకర్లు ఒక చమత్కారమైన శ్లోకం చెప్పారు, పరమాద్భుతమైనటువంటి శ్లోకం. ఆయన అన్నారు, కారణపరచిద్రూప కాంచీపుర సీమ్ని కామ పీఠగత కాచన విహరతి కారుణ కాశ్మీర స్తబక కోమలాంగలత అన్నారు. కుంకుమ పువ్వుల యొక్క గుత్తి ఎలా ఉంటుందో అంత ఎర్రగా, అంత సౌకుమార్యంగా, అంత లావణ్యంగా, అంత కోమలంగా ఉన్నటువంటి ఒక ఎర్రటి తీగ ఒకటి కాంచీ క్షేత్రంలో అల్లుకుందిటే. ఎవరావిడ? కామాక్షి. అమ్మా, ఎర్ర తీగ ఉందే అది పరమదయగలిగిన తీగమ్మ. ఆ తీగ ఏం చేస్తుంటుందో తెలుసా? కారణ పరచిద్రూప, ఎవరెవరు అమ్మా అని పిలుస్తున్నారో వాళ్ళందరినీ కూడా పరచిద్రూపమైనటువంటి పరమశివుడున్నాడే అచ్యుత్, ఆ శివుడిలోకి కలిపేస్తుంటుంది. అమ్మా అని పిలిస్తే చాలు, ఇక్కడ అన్నం పెట్టేస్తుంది, ఇక్కడ సుఖాలు ఇచ్చేస్తుంది, తృప్తినిచ్చేస్తుంది, జ్ఞానం ఇచ్చేస్తుంది. ఆవిడే శివుల్లో కలిపేస్తుంది. కానీ ఆ అమ్మ మాకు కనపట్టలేదని బెంగ పెట్టుకున్న వాళ్ళ కోసం కుంకుమ పూల గుత్తి ఎంత ఎర్రగా ఎంత అందంగా ఉంటుందో అంత ఎర్రతనంతో నాజూకైనటువంటి తీగ అల్లుకున్నట్టు కామాక్షి రూపంలో ఆ కాంచీ క్షేత్రంలో నా తల్లి నిలిచి ఉంది అన్నారు మూకశంకరులు. కాబట్టి కాంచీ వడ్డాణం నాభికి తగులుతుంది, అక్కడున్నది అమ్మ. మూకశంకరులు కూడా అక్కడికే వచ్చారు, ఆ అమ్మతనం దగ్గరికి. కాబట్టి ఆ నామము ఎంత గొప్ప నామం అంటే పైన చెప్పినటువంటి సూచనల మిగిలిన నామాల్ని నిర్ధారణ చేస్తూ ఆవిడ అమ్మతనం గురించి స్తోత్రం చేస్తుంది. కాబట్టి రత్న కింకిణికారం యరచన దామభూషిత అన్నప్పుడు ఆ తల్లి వడ్డాణానికి ఎవరు నమస్కారం చేస్తారో వాళ్ళకేం కలుగుతాయి? పెళ్లిలో సరిగ్గా తెలియకపోయినా ఇప్పుడు ఈ నామం చెప్పిన వాళ్ళకి సౌభాగ్యం కలుగుతుంది, ఈ నామం చెప్పిన వాళ్ళకి మంచి సంతానం ఉంటుంది, ఈ నామం చెప్పిన వాళ్ళకి శరీరానికి అనారోగ్యం రాకుండా ఉంటుంది, ఈ నామం చెప్పిన వాళ్ళకి సుఖశాంతులు కలుగుతాయి. అమ్మగా ఆవిడ మిమ్మల్ని రక్షిస్తుంది. అంత పరమోత్కృష్టమైనటువంటి నామాన్ని మనందరినీ ఆ తల్లి తరింప చేసినందుకు ఆ అమ్మ పాదములకు నమస్కరిస్తూ